కుంభమేళంలో మొనాలిసాని చూసినాం. హ్మ్. 2 రోజులు మెలిసింది. ఆ డైరెక్టర్‌ని అయిపోయింది. తీసుకుపోయి జైలేయంగానే అయిపాయే. చాప్టర్ క్లోజ్. హ్మ్. నిన్న మొన్నటి దాకా పచ్చళ్ళు అమ్మేటోళ్ళని చూసినాం. వాళ్ళదైతే మరీ ఘోరం. పచ్చళ్ళ దుకాణం బంద్ చేసిర్రు. హ్మ్. కానీ ఈ అఘోరి దుకాణం బంద్ అయితలేదు. హ్మ్. ఇక దీని మీద బతికేటోళ్ళు ఎక్కువ ఎవరంటే యూట్యూబ్ ఛానలోళ్ళు. హ్మ్. అఘోరిని మనుషులను చంపి అఘోరి తింటుంటే, అఘోరిని చంపి యూట్యూబ్ ఛానల్‌లు తింటున్నాయి. హ్మ్. ఇట్లా యూట్యూబ్ ఛానల్‌లు బతుకుతున్నాయి. అయితే ఈడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ప్రధానమైన ముచ్చటేందంటే, అసలు మీడియా ఎటువైపు? పచ్చళ్ళు అమ్ముకుంటోళ్ళను, పూసలు అమ్ముకుంటోళ్ళను, తర్వాత ఇంకొక జంట గురించి చెప్తా నేను. ఇంకో జంట ఎవలు? జంట ఎవలంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆళ్ళు హ్మ్. టాప్ లీడర్‌లు. హ్మ్. ఆమెకు పెళ్లయింది, ఈయనకు పెళ్లయింది. హ్మ్. ఆళ్ళు విడాకులు తీసుకోలే, ఈళ్ళు విడాకులు తీసుకోలే. ఓహ్! నాకర్థమైంది. నీకు అర్థమైంది కదా! అర్థమైంది. రైట్. వీళ్ళిద్దరు విడాకులు తీసుకోలే. హ్మ్. వీళ్ళ బంధాన్ని ఏం బంధం అంటారో తెలవది. మరి ఈళ్ళని అందరు తీసుకొచ్చి సపోర్ట్ జేత్తుర్రు గదా! అదే నేను చెప్పేది. ఈళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు. హ్మ్. ఈళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు వాలెంటైన్స్ డే రోజు ఫ్లవర్స్ ఇప్పిస్తారు. ఆ హ్మ్. లైవ్‌లోనే ముద్దు పెట్టిస్తారు. హ్మ్. లైవ్‌లోనే కేకులు కోపిస్తారు. హ్మ్. ఇక నిన్న మొన్నటి దాకా వర్షినిని కూసోబెట్టి మీరిద్దరు ఒక రూమ్‌లో కలిసి ఉంటే చూడాలే. మీ ఇద్దరు కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. హ్మ్. అని చెప్పేసి 2, 3 టీవీ ఛానెల్స్ అయితే మొత్తం దాని మీదనే బతుకుతున్నాయి.